హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భార్గవ్. అందరూ జ్యోతిష్యం ప్రకారంగా నన్ను అడుగుతూ ఉంటాడు, "ఆ, బా సార్, ఈ జాతకం బట్టి నేను హీరో అవుతానా? సార్, ఈ జాతకం బట్టి నాకు ఈ ఉద్యోగం వస్తుందా? ఈ జాతకం బట్టి నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుందని." సో జాతకంలో చాలా ఉంటాయండి. ముఖ్యంగా జాతకం 64 చాట్లు ఉంటాయి, 64 అంశాలు ఉంటాయి. లగ్నం, నవాంశ, దశాంశ ఇలాగా. సో ఫస్ట్ అందరికీ లగ్నం చూస్తాం. నీకు ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ఎప్పుడు పిల్లలు పుట్టాలి, ఎప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ లగ్నం నుంచి వస్తాయి. బట్ తర్వాత నీ అదృష్టాన్ని ఇచ్చేది నవాంశ అండి. అండ్ లగ్నం నీ వ్యక్తిత్వానికి సంబంధించిన కూడా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా, నువ్వు వీక్గా ఉంటావా, సో ఇవన్నీ కూడా లగ్నం నుంచి వస్తాయి. అండ్ నవాంశ మీ అదృష్టానికి సంబంధించిందండి. నీ లక్ అంటే పెళ్ళికి ముందు ఒకలాగా కోటీశ్వరులు ఉండేవాళ్ళు పెళ్ళైన తర్వాత నుంచి డౌన్ఫాల్ అయిపోతారు. కొంతమంది డౌన్ స్టేజ్లో ఉన్నోళ్ళు కూడా చాలా పై స్టేజ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో అలాగా నీ లగ్నం, నవాంశ రెండు ఉపయోగపడతాయి. లగ్నం అనేది నీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, నవాంశ అనేది నీ సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే నవాంశ ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ని ఎలా మారుస్తుంది, సో అదే నవాంశ అండి. ఫస్ట్ పార్ట్లో ఎక్కువ కష్టాలు పడి ఇలా ఉన్నాం. సో నవాంశ నుంచి టర్న్ అయిపోయింది, వాడు సూపర్ సక్సెస్ అయిపోయాడు. అలాగే లగ్నం, నవాంశ లగ్నంలో కోటీశ్వరుడుగా ఉన్నాడు, చాలా అందరితో తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు ఏమైతే చేశాడు, సడన్గా డౌన్ఫాల్ అయిపోయాడు. ఎందుకంటే వాడు నవాంశ బాగాలేదు. అది నీ అదృష్టం అండి. నవాంశ నీకు పైకైనా లేకపోద్ది, కిందకైనా తెలుస్తుంది. సో అది ఖచ్చితంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నవాంశ నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తావు, ఎంత బిల్డింగ్లు కడతావు, అన్నీ కూడా నవాంశలోనే ఉంటాయి. అండ్ చివరిగా ఇంకో ఇంపార్టెంట్ చాట్ దశాంశ. దశాంశ ఏంటంటే నీ లగ్నం ఎలా అయినా ఉంది, నవాంశ ఎలా అయినా ఉంది, నీ కెరీర్ స్టార్ట్ చేసేది దశాంశతోనే. నువ్వు 16 ఏళ్ళకి స్టార్ట్ చేస్తావా, 20 ఏళ్ళకి స్టార్ట్ చేస్తావా, 25 ఏళ్ళకి స్టార్ట్ చేస్తావా, 30 ఏళ్ళకి స్టార్ట్ చేస్తావా అనేది దశాంశ నుంచి ఆధారపడి ఉంటుందండి. సో దశాంశ అనేది కూడా చాలా ముఖ్యం. ఈ మూడు చూసిన దాన్ని బట్టే నువ్వు ఎప్పుడు ఉద్యోగం చేస్తావు, ఎప్పుడు నీకు పెళ్ళి అవుద్ది, ఎప్పుడు నీకు పిల్లలు పుట్టి, ఇవన్నీ కూడా చెప్తారండి. సో తర్వాత నుంచి మనం లగ్న సిరీస్తో స్టార్ట్ చేద్దాం. మేష లగ్నం నుంచి స్టార్ట్ చేద్దాం అండి. ఉంటాను. నమస్కారం.